మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా పఠించాలి. రాగయుక్తంగా, శాస్త్రయుక్తంగా పఠించినప్పుడు ఆ నామాలకున్న శక్తి మనలోకి ప్రవేశిస్తోంది. ఆధ్యాత్మిక సాధనకు అష్టోత్తర శతనామాలు ప్రధాన ద్వారంగా చెబుతారు. ఈ ద్వారం గుండా లోనికి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ నామావళి పఠించడానికి కొన్ని నియమాలున్నాయి. సమయం, విధానం, శుద్ధత అవసరం. అష్టోత్తర శతనామావళి ఏ సమయంలో పఠించాలి అన్నది కూడా ముఖ్యమైనది. ప్రభాత సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఇది జ్ఞానానికి, ఉపాసనకు శ్రేష్టమైన సమయంగా చెబుతారు. దేవాలయంలో నిత్య పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళిని పఠిస్తారు. అష్టోత్తర శతనామావళిని పఠించే సమయంలో దీపం, నైవేద్యం, పుష్పాలతో కలిపి పఠించాలి. శివుడిని సోమవారం, లక్ష్మీదేవికి శుక్రవారం, శ్రీ మహావిష్ణువుకు బుధవారం పఠించాలి. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, నవరాత్రి, శివరాత్రి వంటి పర్వదినాల్లో కూడా పఠించవచ్చు. మంత్రజపం తరువాత నామావళితో గానం చేస్తే అది శక్తివంతంగా మారుతుందని పండితులు చెప్తున్నారు. అష్టోత్తర శతనామావళిని స్నానం చేసిన తరువాత మాత్రమే చదవాలి. మనసు ఏకాగ్రతతో ఉండాలి. సరైన ఉచ్చారణ ఉండాలి. సాధ్యమైనంత వరకు పుష్పాలతో అర్చించాలని పండితులు చెప్తున్నారు.